ఏంట్రా స్వీట్ డ్రీమ్సా? అవునరా, నా ప్రియురాలు కల్లోకి వచ్చింది. ఇవన్నీ నాతోనే చెప్పు, నిర్మల్తో మాత్రం చెప్పకో. ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు? సరే సరే, మేనేజర్ పిలుస్తున్నారు, రా. ఇప్పుడు మీరుంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల, వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్కి చదువుకోవాలని కళ్ళు కనేది. అందుకు అవకాశం లేకపోవడం వల్ల బీఎస్సీ చదువుకుంది. అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం షాటో చూసావా? సర్లే. అయ్యో, ఈ రోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి? టైం 7:30 దాటింది. ఈపాటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జూదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉందిగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. అందరూ డబ్బుల కోసమే ఆడతారు, మ్యాచ్ ఫిక్సింగ్. నేను ముందే చెప్పానండి, ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి. క్రికెట్ ఏమవుతుంది కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాత్ చేస్తూ ఉండు, తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం. ఏంటి? ఏంటి వాడు వచ్చేసాడు. ఏంటండి అది అలా తడిచిపోయారు? ఉక్కబోస్తోందండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.